అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా వేడుకల్లో భాగంగా ఇక్కడ రకరకాలైనటువంటి స్టాల్స్ చూసాం మనము. సో అందులో ఒకటి ఇది కొంచెం ప్రత్యేకమైందని చెప్పుకోవాలి. టాప్ మోస్ట్ ఇండియాలో టాప్ మోస్ట్ పేరున్నటువంటి ఈఐపిఎల్ బ్రాండ్ ఏదైతే ఉందో కన్స్ట్రక్షన్ కంపెనీ, దానికి సంబంధించినటువంటి డైరెక్టర్ ఇప్పుడు మనతో ఉన్నారు. ఇక్కడ ఈఐపిఎల్ స్టాల్ అనేది పెట్టారు. సో ఇక్కడ వీళ్ళ మోటో ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ వచ్చే తెలుగు వారికి అనేది ఈఐపిఎల్ డైరెక్టర్ చైతన్య రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. సో మీ మోటో ఏంటి, ఇక్కడ స్టాల్ పెట్టారు, ఆల్రెడీ ఇది ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి ఒక పెద్ద బ్రాండ్, బట్ ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం తీసుకొస్తున్నారు? It's been 16 years and as you rightly said, EIPL as a company 16 years నుంచి ఎవ్రీ ప్రాజెక్ట్ ఆన్ టైం డెలివరీ చేసాం. సో వీఆర్ నోన్ ఫర్ అవర్ డెలివరీస్. సో ఇప్పటి వరకు మనం అడ్వర్టైజ్మెంట్ కానీ గో టు మార్కెట్ చేసి ఎక్కువ ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం రాలేదు. అండ్ వీఆర్ నెవర్ ఇంటూ సో యాక్టివ్లీ ఇంటూ ద ఎనీ ఆఫ్ ద నార్త్ అమెరికన్ కమ్యూనిటీస్. సో ఇప్పుడు ఏమనుకుందామంటే ఇట్స్ ఎ రైట్ టైమ్ ఫర్ అస్ టు ఇంట్రడ్యూస్ అవర్ బ్రాండ్ టు ద ఆటా అంటే మన తెలుగు కమ్యూనిటీ వారు ఎన్ఆర్ఐస్ అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నారు, వాళ్ళకి మన బ్రాండ్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది కూడా ఒక మంచి పరిణామం అనుకుందాం. బికాజ్ ఎన్ఆర్ఐస్కి దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం చూస్తుంటాము, కానీ మనకి మార్కెట్ ఎలా ఉందో తెలుస్తుంటే హైదరాబాద్లో గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని ప్రాజెక్టులు స్టార్ట్ అయినవి ఇంకా ఫినిష్ అవ్వకుండా ఉన్నాయి. సో ఎన్ఆర్ఐస్కి అవేర్నెస్లో ఏంటంటే ఓకే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని తెలుసు, కొనాలని తెలుస్తుంటుంది, కానీ నిజంగా వాట్ ఈస్ దట్ రిలయబిలిటీ అంటే ఏంటి, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయితేనే దాని యొక్క వెల్త్ పెరుగుతుంది, దాని వాల్యూ పెరుగుతుంది, అలాంటి కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఇట్స్ నాట్ సో ఈజీ అవైలబుల్. సో మా ఆబ్జెక్టివ్ ఇవాళ ఇక్కడ వచ్చిన ఆబ్జెక్టివ్ ఏంటంటే మెయిన్ పర్పస్ ఈఐపిఎల్ యాజ్ ఎ బ్రాండ్ వాట్ వీ హ్యావ్ డన్ సో ఫార్. సో మేజర్గా ఈఐపిఎల్ ప్రత్యేకత ఏంటి అంటే ఆన్ టైం డెలివరీస్ అని చెప్తున్నారు. సో అలా చేసేటువంటి కంపెనీస్ చాలా ఉన్నాయి కదా, ఈఐపిఎల్ని ఎందుకు చూస్ చేసుకోవాలి? ఓకే, రెండు ఉన్నాయండి, ఆన్ టైమ్ డెలివరీ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ డెలివరింగ్ ఆన్ టైమ్. బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వన్స్. సో ప్రాజెక్ట్ ఆన్ టైమ్ డెలివరీ అంటే ఎండ్ టు ఎండ్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అయి ఉండాలి. మన కస్టమర్స్ ఆ ప్రాజెక్ట్లోకి మూవ్ అవ్వటం కూడా అంతే ఇంపార్టెంట్. సో ప్రతి ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వటమే కాకుండా మా ల్యాండ్స్కేప్, సో మేము ప్రాజెక్ట్స్లో ఆ ఓపెన్ స్పేస్ ఇచ్చే విధానం కానీ దాంట్లో మా ల్యాండ్స్కేప్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అండి. అవర్ కస్టమర్స్ అప్రిషియేట్ అవర్ ల్యాండ్స్కేపింగ్. ఇన్ఫ్యాక్ట్ వీ గాట్ అవార్డ్ ఫర్ అవర్ ల్యాండ్స్కేప్స్ అంట. మావి మోకలలో కొన్ని విల్లాస్ వీ హ్యావ్ డన్, లోపల ఇట్ ఈస్ ఎక్సెప్షనల్ ల్యాండ్స్కేపింగ్. గండిపేటలో అపిలా అని చెప్పేసి గేటెడ్ కమ్యూనిటీ డెలివరీ చేస్తాం, దట్ గాట్ అవార్డెడ్ ఫర్ ల్యాండ్స్కేపింగ్. అట్లా మా నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా మోర్ స్పేస్ ఓరియంటెడ్ ఉంటుంది. So even when we talk about villas, we don't load the villas with a lot of construction. We believe that okay, lot of space undali and a living space, both has to complement. So my design philosophy is also more like when we are talking about biophilic villas ante, this is bringing nature into the life. So that's a uniqueness. So it's not about just a delivery, it's all about how we are delivering it and what kind of a product we are giving to our customer. సో కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఎటువంటి ఒక ధైర్యం ఇస్తారు? అంటే చాలా డౌట్స్ ఉంటాయి, అండ్ ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ ఏదైనా ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి మీరు ఎలాంటి క్లారిఫికేషన్స్ ఇస్తారు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎలాంటి సజెషన్స్? ఓకే, ఎనీ ఎన్ఆర్ఐస్ అండి, దట్స్ యాజ్ ఐ టెల్ యూ, ఇప్పటి వరకు మేము ఒక మార్కెటింగ్ చేస్తూ ప్రొయాక్టివ్ కస్టమర్స్ కోసం అంటూ మేము చేయలేదు. ద రీజన్ వీఆర్ హియర్ టుడే ఫర్ ఎన్ఆర్ఐస్ ఏంటంటే ఎలాంటి బిల్డర్స్తో వాళ్ళు అసోసియేట్ అవుతున్నారు, ఒక బిల్డర్ యొక్క ప్రీవియస్ హిస్టరీ, వీళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నారు, ఎలాంటి ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు, ప్రాజెక్ట్ని ఏ టైంలో కంప్లీట్ చేశారు, దట్ ఈస్ నెంబర్ వన్. సెకండ్, ప్రాజెక్ట్ యొక్క అప్రిషియేషన్ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కార్నర్ స్టోన్ అనే ప్రాజెక్ట్ కుప్పాల కూడా అండి హ్యాండ్ ఓవర్స్ స్టార్ట్ అయినాయి. మే నుంచి వీఆర్ గివింగ్ హ్యాండ్ ఓవర్స్ ఇవ్వడం మొదలు పెట్టాం. వెన్ వీ స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ 2021, మేము ఇనీషియల్ ప్రైసెస్ వర్ లైక్ 3,500 రూపీస్, 3,100 రూపీస్ నుంచి మన దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు పర్ స్క్వేర్ ఫీట్. ఇవాళ మార్కెట్ ప్రైస్ వాజ్ 7,900 రూపీస్. So you can see the appreciation. So it's all about how you are investing, whether your project is getting completed on time, whether builder is has a proven record to finish the process on time. That is very important. Whether my money what we are investing అది అంత అప్రిషియేషన్ ఇస్తుందా అనేది కూడా మీరు వెరీ వెల్ డెవలప్ అని అడగచ్చు. ఓకే, మీ ప్రీవియస్ ప్రాజెక్ట్ ఏం కంప్లీట్ చేశారు, ఎంత టైంలో కంప్లీట్ చేశారు, ఇనీషియల్ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు ఎంత కాస్ట్లో ఇచ్చారు, ఇవాళ కంప్లీట్ అయినప్పుడు ఎంతలో అయింది, ఈజ్ దట్ గివింగ్ ఏ గుడ్ రెంటల్ రిటర్న్స్ ఆర్ నాట్. So these are very basic common sense of questions అండి. ఇక్కడ ఏమి రాకెట్ సైన్స్ లేదు. రియల్ ఎస్టేట్ ఈస్ వెరీ సింపుల్, రైట్? బట్ ఓన్లీ థింగ్ ఈజ్ హెజిటేట్ చేయక్కర్లేదు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అడగచ్చు. బిల్డర్స్ హ్యాస్ టు బి ఓపెన్ టు టెల్ దట్, బికాస్ అంత డెలివరీ హిస్టరీ ఉంటే లైక్ ఉన్నప్పుడు కేస్ స్టడీస్ చూపించవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ స్టాల్ పెట్టారు కాబట్టి ఇక్కడ మీరు చాలా మందిని కలిసి ఉంటారు, తెలుగు వాళ్ళని, ఎన్ఆర్ఐస్ని. సో వాళ్ళ నుంచి మీకు ఎట్లాంటి రెస్పాన్స్? చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. వెన్ ఆటా యాజ్ ఎ షో మేము ఒక స్టాల్ తీసుకున్నప్పుడు వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇంత క్రౌడ్ ఉంటుంది, ఇన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ హియర్ అనేది మేము అనుకోలేదు, నెంబర్ వన్. సెకండ్, ఇక్కడ వచ్చిన ఎన్ఆర్ఐస్ కూడా మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ లాగా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, లేదా ఎలాంటి ప్రాపర్టీస్ కొనచ్చు, హైదరాబాద్ మార్కెట్ ఎలా ఉంది, ఇలాంటి క్వశ్చన్స్తో పాటుగా మేము ఒక మంచి విల్లా కొనాలనుకుంటున్నాము, అది ఎక్కడ దొరుకుతుంది, ఎలాంటి ఏరియాస్ ఆఫ్ హైదరాబాద్ బాగుంది ఇప్పుడు,
ఎక్కడ మేము కొనుక్కోవచ్చు ఇలాంటి అంటే క్వశ్చన్స్ వాళ్ళు కొంతమంది ఎన్ఆర్ఐస్ ఏంటంటే వీ వాంట్ కమ్ బ్యాక్ టు ఇండియా ఇది ఒక సెగ్మెంట్. కొంతమంది ఎన్ఆర్ఐస్ మా పేరెంట్స్కి మంచి ఒక డీసెంట్ లివింగ్ ఎక్స్పీరియన్స్ మీన్ ఫుల్లీ మేనేజ్డ్ సర్వీసెస్ ఓరియంటెడ్గా ఎలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. దట్స్ వెరీ ట్రిగరింగ్. ఇన్ఫాక్ట్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ యాక్టివ్ సీనియర్ లివింగ్ రిసార్ట్ అనే ఒక లైఫ్ స్టైల్ ప్రోడక్ట్ని మనం ఇంట్రొడ్యూస్ చేద్దాం. వీఆర్ డూయింగ్ దట్ స్టడీస్ ఆర్ గ్రౌండ్ లెవెల్ అనమాట. అండ్ ఫైనల్గా చాలా మందిలో ఉండేటువంటి ఇంకొక డౌట్ ఏంటంటే ఈ మొన్నటి వరకు ఎలక్షన్స్ గురించి వెయిట్ చేశారు. ఏ పార్టీ వస్తుంది, బీఆర్ఎస్ ఉంటాయి ఇట్లా, కాంగ్రెస్ ఉంటాయి ఇట్లా, ఇలా రకరకాలుగా ఉంటాయి. సో ఈ పాలిటిక్స్ పరంగా ఆలోచిస్తే కనుక వాళ్ళకున్న డౌట్స్ మీకు ఎక్కువ ఏం రేజ్ చేశారు, మీరు ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చారు? ఓకే, దట్స్ ఎ వెరీ గుడ్ పాయింట్ అండి. యాక్చువల్గా మీరు అన్నట్టు కొంతమంది పొలిటికల్ స్టేటస్ ఆఫ్ ద స్టేట్ గురించి, ఎందుకంటే అటు ఆంధ్రాలో వచ్చిన గవర్నమెంట్ చేంజ్ గురించి వీటి గురించి అడిగారు, నో డౌట్. అట్ ద సేమ్ టైం చాలామంది ఎన్ఆర్ఎస్ వాళ్ళు కూడా మంచి ఆన్సర్స్ ఇవ్వగలిగారండి. సో మోర్ దెన్ అస్ మాకు ఇక్కడ ఎన్ఆర్ఎస్ వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ కూడా చూస్తే హైదరాబాద్ యాజ్ ఎ సిటీ హ్యాస్ గ్రోన్ బియాండ్ పొలిటికల్ స్టేట్. బికాజ్ లాస్ట్ గవర్నమెంట్ అవ్వచ్చు, లాస్ట్ 10 years ఆఫ్ తెలంగాణ ఫార్మేషన్లో కూడా హైదరాబాద్ యొక్క ద స్టేటస్ ఈజ్ ఇండియా నౌ. సో people who are looking at investing in Hyderabad or who are looking at having their second home back in India, అనుకున్న వాళ్ళకి హైదరాబాద్ యాజ్ డోకా లేని ప్లేస్, దాంట్లో మనం ఆలోచించక్కర్లేదు. నా కమింగ్ టు పొలిటికల్ చేంజెస్ ఆఫ్ ఆంధ్రా టు తెలంగాణ అనేది కూడా పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ హైదరాబాద్ ఇట్స్ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ హౌ ఇట్ ఈస్ పర్ఫార్మ్, వెదర్ ద మార్కెట్ ఈస్ హెవీ ఉన్నప్పుడైనా డౌన్ ఉన్నప్పుడైనా. I don't think they'll have any doubts అండి దాని మీద. సో ఇన్ఫాక్ట్ మోర్ దాన్ ద క్వశ్చన్స్ we are also receiving a lot of insights on this topic from people who are visiting us. Thank you. Thank you.